హలో గైస్, గుడ్ మార్నింగ్. మన 45 days ఛాలెంజ్లో టుడే ఈజ్ 7th డే. సో మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ డే నుంచి ఒక్కడే కూడా మిస్ అవ్వకుండా మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఐ థింక్ నాకైతే చేంజ్ ఏం అనిపించట్లేదు. కొంచెం అంటే మరీ అంత ఎక్కువ చేంజ్ ఏం అనిపించట్లేదు. నాకేమీ అంత చేంజ్ ఏమి ఎక్కువ అనిపించట్లేదు. బికాస్ ఆఫ్ ఇట్ సిక్స్త్ డే ఓన్లీ కంప్లీటెడ్. టుడే ఈజ్ 7th డే. సో ఐ థింక్ మనం అప్పుడే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంటా. మ్యాక్సిమం ఒక 30 days అయిన తర్వాత చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో ఓకే, కంటిన్యూ చేద్దాం. టుడే ఈజ్ 7th డే. ఓకే, ఇట్లయినా కొంచెం రోజు డైలీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. మార్నింగ్ లేచి మళ్ళీ ఇదంతా చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ జిమ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ 1 week అంతా ఏదోలా టైంపాస్ అయిపోద్ది. కానీ సాటర్డే సండే వస్తే మాత్రం ఫుల్ బోరింగ్. ఏం చేయాలో కూడా అర్థం కాదు. బీట్రూట్ ఫ్రెండ్స్, బీట్రూట్ రెగ్యులర్గా మనం బీట్రూట్, క్యారెట్ ఇంకా ఇందులో స్పెషల్గా యాడ్ చేసేది ఏం లేదు. చేంజ్ ఉంటే మాత్రం చెప్పండి, చేంజ్ లేకపోయినా చెప్పండి, పర్వాలేదు. ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంటి దగ్గర ఉంటే మంచిగా అమ్మని చేసి పెడుతుంది. కానీ ఒక బ్యాచిలర్గా మనం వేరే జాబ్ కోసం వేరే దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తప్పదు, మనమే చేసుకోవాలి. ఎవరు వచ్చి మనకు హెల్ప్ చేయరు కదా. క్యారెట్ ఆంధ్ర సైడ్ అయితే క్యారెట్స్ పక్కా ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ పూణేలో క్యారెట్స్ ఏంటి ఈ రెడ్ కలర్లో ఉంటున్నాయి. అంటే లైట్ రెడ్ కలర్. ఏంటంటే డిఫరెన్స్ 3 spoons షుగర్ వేయాలి కదా. Sugar and 1 glass water. మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే, today also it's good. అండ్ నా స్కిన్లో ఏమన్నా చేంజెస్ వస్తే నెగిటివ్ ఆర్ పాజిటివ్ చెప్పండి. ఎందుకంటే మనకి చెప్తే ఏమవుతుందంటే తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది ఆలోచిస్తాం. మీరు చెప్పినా చెప్పకపోయినా ఫర్దర్గా చేసేది ఏం లేదు. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ మిక్స్ అవ్వడం. Okay, bye guys, we'll meet tomorrow. Tomorrow is 8th day. Okay, bye, thank you.